నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చెవియం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా. గురుగారు, అసలు విభూది ఎందుకు పెట్టుకుంటారు? అసలు దాని ప్రాముఖ్యత ఏంటి? మంచి మాట. మనకి ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న కూడా దీని గురించి మీరు ట్రెండింగ్ లో వినే ఉంటారు. మీరు మన కన్నడ హీరో ఉపేంద్ర గారు చెప్పినటువంటి అతిథి బ్రహ్మైతే రహస్యం ప్రదర్శంతి విభూతి అని చెప్పేసి ఆయన శ్లోకం చదువుతాడు. అంటే మనం చేసేటువంటి సమస్త పాప కర్మలకి నాశనం కలిగించడానికి, రెండవది శ్మశాన బుడద అనేది మన జీవనం ఇంతే కదా, మన జీవనమే ఇంతే, మరి ఏం సంపాదిస్తున్నావు అనడం కన్నా ఎంత భగవంతుని నువ్వు పొందుకున్నావు అనేటువంటి అది తెలుసుకోవడం కోసం విభూతి పెట్టుకుంటారు. ఆ విభూతి అనేది 3 పుండ్రాలు అంటే త్రిపుండ్రంగా పెట్టుకుంటారు. దాన్ని అంటే మంచిగా పెట్టుకుంటారు. ఒక్కొక్క దానికి సజ్జోజాతుడు అని అర్థం. అంటే మనకి మళ్ళీ పునర్జన్మ లేకుండా చేయడానికి, సాక్షాత్తు మోక్షం ఇవ్వడానికి, బ్రతుకున్నప్పుడు మనకి భోజనానికి లోటు లేకుండానికి, మూడవది రోగం లేకుండా ఉండడానికి. ఈ 3 అని ఉన్నట్టే కదా. భస్మంలో మనకి ముఖ్యమైనది అంటే నిజమైనటువంటి మన భస్మం అనేది నిజంగా చెప్పాలంటే చితాభస్మం పెట్టుకోవాలి. మనిషి భయపడతాడు కాబట్టి సమిధలతో చేసినటువంటి పిడకలతో చేసినటువంటి భస్మం పెట్టుకుంటారు. ఆ భస్మం కూడా మనకి గుర్తుపెట్టుకోండి, ఆవు పిడకలతో చేయాలి. ఆవు పిడకలతో చేసిన హోమం వల్ల వచ్చినటువంటి విభూతినే మనం ధరించాలి తప్ప ఇష్టం వచ్చిన వాటికి కాదు. ఆవు పేడతో చేసిన పిడకల వల్ల వచ్చిన భస్మాన్ని మనం ధరిస్తే ఆరోగ్యానికి మంచిది, వర్చస్సుకు మంచిది, మోక్షానికి మంచిది. కామం అనేది అంటే ధర్మమైన కామాన్ని ఉంచుతుంది, అధర్మమైనటువంటి కామాన్ని ఉంచదు. కామం అంటే ఏమిటి? ఒక మనిషిని కోరుకోవడం కామం కాదు, కోరికల యొక్క చిట్ట. కోరికలు ఇప్పుడు బయటికి వెళ్ళి హిట్ టీవీలో నాకు ఇంత శాలరీ వస్తుంది, దేవుడా నాకు బయటికి వెళ్ళగానే ఇంకో టీవీలో కిరణ్ శర్మ టీవీలో పెట్టుకుని నన్ను ₹1,00,000 ఇస్తే బాగుండు, అది కోరికనే. అక్కడ అయిపోయిన తర్వాత కిరణ్ టీవీ కన్నా ఇంకో టీవీలో వాడు డబ్బులు ఇస్తే ఎక్కువ ఉంటే బాగుండు, అది కోరికనే. కెమెరా ఉంటాడు, ఈ కెమెరా నాకు బాగాలేదు, ఇంకో కెమెరా ఉంటే బాగుండు, నాకు 2 లక్షల కెమెరా ఉంటే చాలా బాగుంటుంది, నేను కిరణ్ శర్మ అందంగా చూపిస్తా, ఈ యొక్క అమ్మాయిని యాంకర్ని బ్యూటిఫుల్ చూపిస్తా, అది కోరికనే. అంటే ఏ కోరికలు ధర్మమైనవి, ఏ కోరిక అధర్మమైనవి అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి కాముకమైనటువంటి స్థితి నుంచి కూడా ధర్మబద్ధమైనటువంటి స్థితిని నీ కలిగించేది విభూతి. కాబట్టి ఆ విభూతికి అంత విషయం ఉంది. మరి ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకోకూడదు? అసలు ఆడవాళ్ళకి అటువంటి కోరికలు అనేవి తక్కువ. మీరు అనుకున్నట్టుగా బంగారం ఏదండి, అత అబద్ధం చెప్తాను. మీరు ఆడవాళ్ళకి బంగారం, ఆడవాళ్ళకి చీరలు, ఆడవాళ్ళకి అన్ని కావాలి అని అనుకుంటారు. మీరు ఈ ఆడవాళ్ళు ధరించడానికి కాదు, ఆడవాళ్ల వల్ల ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని పొందుకోవడానికి, ఇతరుల యొక్క ఔన్నత్యానికి. తండ్రికి తన కూతురు అందంగా కనపడాలి, భర్తకి తన భార్య చాలా అందంగా కనపడాలి, తన కొడుక్కి తల్లి చాలా అందంగా కనపడాలి. అమ్మతో పక్కన నడుస్తుంటే లక్ష్మీదేవి పక్కన వినాయకుడిలాగా ఉండాలి, నేను అమ్మ పక్కన సరస్వతి పక్కన నేను ఒక కుమారుడిలాగా ఉండాలి, దుర్గ పక్కన సుబ్రహ్మణ్య ఉండాలి అనుకుంటాడు వాడు. కొడుకు అలాగే అనుకుంటాడు. లేదా కొడుకు వెళ్తున్నప్పుడు ఆ కొడుకు భుజం మీద తల్లి భుజం చేసి వెళ్తున్నప్పుడు అందరూ చూసి ఏమి అక్క తమ్ముళ్ళ మీరు అనాలన్న కోరిక వాడుకుంటుంది. నా తల్లిని చూసి అంతా నా అక్క అనుకోవాలి అంటే ఒక రకమైనటువంటి వాళ్ళకి ఏంటి, ఆ తత్వమే తప్ప తనేదో అన్ని నేను లాగేసుకున్నటువంటి కోరిక ఏముండదు. రెండవది బయటికి పడే లైంగికమైన కోరికలు వేరు. అంతర్గతంగా తన కుటుంబము, తన కుమారుడు, తన తల్లి, తన తండ్రి, తన అత్త, తన మామ వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి భగవంతుని పూజ చేసేది ఆడపిల్ల. మరి అక్కడ కనపడలేదా మీకు? ఆడపిల్ల పూజ అక్కడే కదా పూజ చేసేది. ఏం కోరుకుంటుంది? పొద్దున్న తాళ్ళు తీసుకొని కళ్ళకు అద్దుకుంటుంది. తాళ్ళు ఏముంది ఆవిడకి? తాళ్ళు ఏముంది? ఆ సూత్రంలో ఏముంది? భర్త కట్టినటువంటి సుమంగళి సూత్రాల్లో భర్త చల్లగా ఉండాలి, భర్త చల్లగా ఉంటే చల్లగా ఉంటాను, ఇది కోరిక. లేదా అత్తమామని తల్లిదండ్రులు పూజిస్తుంది, దండం పెట్టుకుని అత్తయ్య గారు కాఫీ తాగుతారా, అత్తయ్య గారు తింటారా అంటే కోడలిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. కాబట్టి తనకున్నటువంటి కోరికలన్నీ కూడా కుటుంబం కొరకు మాత్రమే చూసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకేం అర్థమైంది? బంగారం నాకు కావాలి బంతగా అనుకున్నారా మీరు? లేదు. ఆ బంగారం ఉంటే నా కూతురికి తర్వాత చేయిస్తాను, నా కూతురు పెళ్లికి పనికి వస్తుంది, నా కొడుకు చదువుకు పనికి వస్తుంది. ఒక ఇల్లు ఉంటే 2 ఇల్లు ఉంటే ఒక ఇల్లు అద్దెకుంటాం, ఒక ఇల్లు నా కొడుకు ఉద్యోగానికి ఏమైనా అవసరం వస్తే దాన్ని కుదువ పెడదాం, అప్పుగా అరువు పెడదాం, ఇంతే కదా. అందులో మీకు స్వార్థం ఏముందా? కాబట్టి ఆడపిల్ల కోరికలు తక్కువ, కాముకమైనటువంటి కోరికలు ఆడపిల్ల తక్కువ. మగవాడికి ఏమిటంటే ఇది నేను సంపాదించాలి, నేను బతకాలి, నా కూతురు బతకాలి, నా కొడుకు బతకాలి, నా భార్య బతకాలి, నేను నా వాళ్ళు అనుకుంటుంది. కానీ ఆడపిల్ల మాత్రం నా వాళ్ళు మాత్రమే అనుకుంటుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, స్త్రీ గొప్పది. అందుకే స్త్రీ ఎప్పుడు కూడా గొప్పదే. చూడడానికి అబ్బా ఆడపిల్లకి ఎంత కోరికలు ఉంటాయండి, అవి బుట్టాలు కావాలి, మ్యాచింగ్ కావాలి, అవి జడలు కావాలి, అవి పట్టీలు కావాలి. ఎవడనుకున్నాడు రా? అదే కూతురు పుట్టగానే ఏమంటుంది, ఏమండి పట్టీలు పాడు చేసేసి చిన్నదాన్ని చేయిద్దామండి మంచివి అంటది కదా. అప్పుడు తనకు పట్టీలు గుర్తురాదా?
అప్పుడు పట్టీలు పెట్టుకుంటే 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి తన పట్టీలు పెట్టుకోవద్దా? కానీ కొడుకో కూతురు పుట్టగానే ఈ పట్టీలు కరిగించేసి కొత్త పట్టీలు తయారు చేద్దామండి. ఎలా అనుకుంటుంది? ఈ బంగారం అండి, పర్లేదండి అత్తయ్య గారికి కొంటూ బాలేదా, ఈ గొలుసు అమ్మేసేయండి అత్తయ్య గారు చూపిద్దాం. అప్పుడు నీకు గొలుసు కొనప్పుడు లేదా? ఆ నెలకు 2 నెలలకు నీ చెల్లెలు ఇంటున్నావు, ఇంట్లో పెళ్ళిలో పేరెంట ఉంటుంది, అప్పుడు నీకు గొలుసు వద్దా? అప్పుడు గొలుసు ఆలోచించదు. అత్తయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు, తీసేసి కరిగించేయండి, అమ్మేసి అత్తయ్యకి ఆరోగ్యం చూద్దాం. ఇది ఆడపిల్లకి మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరికీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కానీ అటువంటి తత్వాన్ని పొందుకుంది ఆడపిల్ల కాబట్టి ఆవిడకి లౌకికమైన కోరికలు ఉండవు, భౌతికమైన కోరికలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఆ విభూతి వల్ల అటువంటి కోరికల నుంచి కూడా బయటపడి తన యొక్క ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థకి, జీవన ప్రమాణానికి పనికొచ్చేది విభూతి. అటువంటి విభూతి ఆడపిల్ల ధరించక్కల్లా, మగవాడు ధరిస్తే ఆయుష్కారకుడు వాడు ఉంటాడు. ఆయుష్ వల్ల ఆడపిల్లకి యశస్సు పెరుగుతుంది, యశస్సు వల్ల వాడికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి విభూతి ధరిస్తే మనకి రోగనాశనము, యశస్సు, కీర్తి, పునర్జన్మ రాహిత్యం పొందుకునే అవకాశం, కుటుంబ వ్యవస్థలో అనుకూలత పొందుకోవడానికి అవకాశం. కాబట్టి దేని మీద కూడా అది పెట్టుకుంటే దేని మీద కూడా నిర్లిప్తావస్థ, నాకేది ఏమిందిరా, నడుస్తుందిలే పోతుందిలే బండి అనే తత్వం రావాలి మనకి. అంటే ప్రతిదాని మీద ఒక కోరిక అనేది నిలబడుకోవటానికి విభూతారణ చేస్తూ నేను కూడా సన్యసించాను అనే భావనతో విభూతారణ చేయాలి. దాని యొక్క విశుద్ధ చక్కని చెప్పేది కాదు, విశేషంగా ఉంటుంది. ఒక్కొక్క విభూతి రేఖకి ఒక 50 పేజీల స్టోరీ ఉంది, చెప్పుకుందాం. మళ్ళీ మెల్లమెల్లగా హిట్ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.